ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాదు సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అరెస్టుపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకోవడం, అంతకు ముందు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వంటి ఘటనల నేపథ్యంలో రేవంత్తో సినీ ప్రముఖులు భేటీ ఆసక్తికరంగా మారింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరిటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావుపూడి, బోయపాటి సీను, వీరశంకర్, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు, సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలు చర్చకు వచ్చాయి. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపుపై చర్చించారు. అంతేకాకుండా సినిమా ప్రముఖులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సీఎం హితవు పలికినట్లు తెలుస్తోంది. డ్రగ్స్పై క్యాంపెయిన్, మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లపై చొరవ చూపాలని సీఎం కోరారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలను ప్రమోట్ చేయాలని సీఎం రేవంత్ సినీ ప్రముఖులతో అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు చొరవతోనే సినీ పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ధి చెందిందని సీఎం గుర్తు చేశారు. సినీ పరిశ్రమ కాంగ్రెస్ ప్రభుత్వాలు అండగా నిలిచాయని, ఇక ముందు కూడా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. భేటీ అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, అందరు సీఎంలు సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ అభివృద్ధిపై సానుకూలంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ వరల్డ్లోనే నెంబర్ 1గా ఉండాలన్నదే మా కోరిక అని హీరో నాగార్జున ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉందని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నదే మా డ్రీమ్ అని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా సంధ్య థియేటర్లో మహిళా మృతి, చిన్నారి ప్రాణాపాయ స్థితిలో నెట్టివేయబడ్డ సంఘటనలు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం స్పందించిన తీరు, ఇదే అదునుగా ప్రతిపక్షాలు సీఎం రేవంత్కు సినీ ప్రముఖుల మధ్య దూరం పెంచాలనే ప్రయత్నాలు చేశాయని చెప్పక తప్పదు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జునతో పాటు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ను శాల్వా కప్పి సన్మానించారు. మామూలుగా అయితే సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అవడం రొటీన్గా జరిగే వ్యవహారమే అయినా ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాలతో ఈ కలయిక అందరికీ ఆసక్తిగా మారిందని చెప్పవచ్చారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమ బాగుండాలని సీఎం కోరినట్లు, ఇకపై సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను మరింత విస్తరిస్తారని ఆశిద్దాం.